ఈరోజు బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఏరియా హాస్పిటల్ చిల్డ్రన్స్ అండ్ మదర్స్ హాస్పిటల్లో మరి ఏరియా హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కేటీఆర్ గారు 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని నిరడాంబంగా, ఎందుకంటే ఈరోజు మరి విద్యార్థులమే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అగత్యం, విద్యార్థుల పట్ల చేసినటువంటి నష్టాన్ని మరి ఈరోజు విద్యార్థులంతా ఆందోళనలో ఉన్న సందర్భంలో నిరడాంబంగా ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఎందుకంటే మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు కాబట్టి మరి ఈరోజు కేటీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకొని మరి ఎక్కడ కూడా కేకులు కట్ చేసడం కానీ మరి ఇంకా వేరే కార్యక్రమాలు ఏవైనా ఫ్లెక్సీలు కానీ ఏవి కూడా పెట్టనీయకుండా మరి ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ని మరి జరుపుకోవడం మరి కేటీఆర్ పుట్టిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఆయన పేద ప్రజల సేవ కొరకు ఎప్పటికీ ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన అన్ని రంగాల్లో ముందుకు పోయే విధంగా భగవంతుడు ఆయనకు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదే జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సిరిసిల్ల మాజీ మంత్రులు, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి జన్మదినం ముందుగా శుభాకాంక్షలు అందరికీ. బాన్సువాడ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో కేటీఆర్ గారు ఒక పిలుపు మేరకు ఫ్లెక్సీలు కేకు కాకుండా సామాజిక సేవ చేయమని చెప్పడం జరిగింది. ప్రజలకు మన హాస్పిటల్లో పండ్లు పంపిణీ కానీ, అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు వాళ్ళకి కావాల్సిన సామాగ్రి కానీ, సామాజిక కార్యక్రమాలు ఏదైనా ఆర్థిక సాయం కానీ, అదే కాకుండా చెట్లు పంపిణీ కానీ, చెట్లు మొక్కలు నాటడం కానీ పెట్టడం. అదే భాగంగా బాన్సువాడలో అన్ని మండలాలు చేస్తూ బాన్సువాడ నియోజకవర్గంలో చేస్తూ మళ్ళీ బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున సంఘమించడంలో కానీ అన్ని స్కూల్లో అక్కడ తోచిన కౌన్సిలర్ల సాయంతో అక్కడ వాళ్ళకు కూర్చోడానికి చైర్స్ ఇవ్వడము, అక్కడ చిన్న పిల్లలతో కేక్ కట్ చేయడం జరిగింది.